ఎడ్యుకేషన్ చేస్తున్నారా? ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ చేసేవాళ్ళం, కేసుల మీద ఎట్లా రన్ అవుతాం? ఒక ఎడ్యుకేషన్లో ఉండేవాళ్ళు కేసులు రన్ అయితే మాకు మాత్రం పరువులు పోవా? మేము మాత్రం అమ్మాయిలం కాదా? నా ఎగ్జామ్స్ ఆపేశారు, నన్ను అసలు టచ్ కూడా చేయలేదు. నేను మొత్తం బయట తిరిగా 20 days 90 days మనీ రిమైండర్ పెట్టి. ఇది ఫాల్స్ కేసు అని మాకు తెలుసు, కానీ పోలీస్ చట్టాలు ఏం చేస్తున్నాయి? వెంటనే తీసుకొచ్చి పెట్టేస్తారు. 90 రోజులు ఒక మనిషిని తీసుకెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళ పక్కన ఏం జరిగింది ఏంటి అని ఒక్కటి కూడా న్యాయం చేయలేదు. మేము చాలా సఫర్ అయ్యాము. ఇంకొక విషయం ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ముందు పార్టీస్ వాళ్ళు ఒకటైపోతారు, తీసుకెళ్లి మనుషులు తీసుకెళ్లి జైల్లో పెట్టేసుకుంటారు. జైల్లో పెట్టిన వస్తున్నా త్వరగా అంటే మానసికంగా మా బ్రదర్ ఎంత ఇబ్బంది పడ్డారో అది మాకు తెలుసు. ఎందుకంటే ఫాల్స్ కేసు అని మాకు తెలుసు. మీకు నచ్చిన ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయడము, కేసు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం 3 years లోపల కంప్లీట్ అవుతుంది. ఈ లోపు ఇక్కడ మీరు పెళ్లి చేసుకోవడం అవ్వదు, మీరు ఇక్కడనే ఉంటారు. మేము ఫ్యామిలీస్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి అంటారు. ఎందుకంటే ఒక 100 కేసులు ఉంటే మీరు పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? ముందు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి చాలా మైనస్ అవుతుంది. అన్నీ చూసుకుని తీసుకెళ్ళి డబ్బులు చేతిలో పెడుతున్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం పెళ్లి ఉన్నట్టుంది కదా. నేనే బాధపడుతున్నా యాక్చువల్గా. ఇప్పటికీ నాకు నేను లా చేసుకున్నా బడ్జెట్ కేవలం నా కేసులు నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. మా వైపు ఏ తప్పు లేదు కాబట్టి ఈరోజు నేను లా చేసుకున్నా. ఇంత ప్రొటెక్షన్ చేసుకున్నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్గా అసలు ఆడపిల్లల్ని దీంట్లోకి రాగొద్దు, ఆడపిల్లలు రాగొద్దు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అస్సలు రాగొద్దు. వాళ్ళ తరఫున అన్యాయం జరిగితే మనం అన్యాయంగానే తీసుకుందాం. వరకు ఎవరిని అన్యాయం చేయకూడదు. ఒకవేళ ఫాల్స్ ఇరిగేషన్ పెట్టిన వాళ్ళని కంపల్సరీ అమ్మాయిల సైడ్ ఏమైతే న్యాయం చేసి అమ్మాయిలకి న్యాయం చేస్తామని తీసుకెళ్లి జైల్లో ఎలా పెడుతున్నారో అలాగే పెట్టాలి. సారీ లెటర్ ఇచ్చి చేతికి ఇచ్చుకోవాలి అని ఎప్పుడైతే కోర్టు 2 years 3 years లో కంప్లీట్ చేసి వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టినందుకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ చేయనందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు అడ్వకేట్స్, ఎందుకంటే వాళ్ళు ఫాల్స్ ఇరిగేషన్ తీసుకోవచ్చే కదా. ఎంతమంది తప్పుడు కేసులకి ఈ రోజు నాలుగు చేస్తారంటే అయిపోద్దా? చేయలేదురా బాబు అని మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ఈవెన్ దాంట్లో మేమే ఫేస్ చేసాం. పరువు పోతుంది, పరువు పోతుంది అనే ఓటుతో బ్యాక్ స్టెప్ వేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అలా ఎంతమంది ఉన్నారు మాట్లాడారు. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఇది జరిగింది ఆల్రెడీ 4 years ఇంకా రన్నింగ్ లో ఉంది నా కేసు. 4 years నుంచి మేము స్ట్రగుల్ ఫేస్ చేసి ఎప్పుడు బయటకు రాలేదు. ఎందుకంటే పరువు పోతుందేమో. ప్రతి ఒక్క అబ్బాయి వాళ్ళు చేసే జాబుల్లో ఎక్కడ పరువు పోతుందో ఒకసారి వదిలిచ్చేసుకోవాలని చెప్పి ఒక 10 లక్షలు నువ్వు అడిగినంత ఇచ్చేస్తా, ఇవ్వకపోతే సరే నీ మీద ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు వేసుకుంటున్నాం. నాకు నచ్చింది చేస్తామనే రైట్ వాళ్ళకి వద్దు. ముందు ఫాల్స్ ప్రతి ఒక్కరికి విచారణ జరిపించాలి. విచారణ జరిపించాలి. ఓకే తప్పు చేస్తే తప్పుగానే ఫైన్ చేయి, తప్పు చేయకపోతే మంచిగా మనుషుల్ని పంపించే. కానీ ఫాల్స్ ఇరిగేషన్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇంకొక ఫాల్స్ ఇరిగేషన్ పెట్టాలంటే భయం పుట్టాలి. అలాంటి కేసెస్ కావాలి ఇక్కడ, అలాంటి చట్టాలు కావాలి. మళ్ళీ ఇంకొక ఫాల్స్ ఇరిగేషన్ పెడితే వీడికి వనకాలి ఫస్ట్. అరే ఫాల్స్ ఇరిగేషన్ పెడితే మనల్ని ఫస్ట్ జైల్లో పెడతారేమో, మనం చేయదు. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళని ఏం చేసి కోర్టు కూడా ఏం చేస్తుంది, ఎండింగ్లో ఆడవాళ్ళే కదా, ఓకే మీకు ఇంత ఫైన్ వరకు వేస్తాము, అక్కడి నుంచి ఇంకేయం ఫైన్ అనే ఒక మనకి మన అయితే ఏమైతే ఫాల్స్ ఇరిగేషన్ అయితే తప్పు ఒప్పుకోమంటారు. సారీ చెప్తాం వెళ్ళిపోతాం. కానీ ఇంతకీ 3 సంవత్సరాలు డబ్బు ఖర్చు పెడతాడు, జైలు చేసి వస్తారు. నేను ఫ్యామిలీ అంతా సఫర్ అయింది. వాళ్ళ కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ప్రాణాలు కోల్పోతారు. లేదా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసే గవర్నమెంట్ జాబ్ నీ గవర్నమెంట్ జాబ్ ఉంచము, ఎందుకంటే కోర్టు వెంటనే నమ్మేస్తుంది కదా. మరి మేము ముందు తనకి గవర్నమెంట్ జాబ్ డిబార్ చేసేసేది, తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోవడం వల్ల మేము ఏం చేసినా చలామణి అవుతుంది, ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీని అయితే అస్సలు ఆడవాళ్ళు మీరు ఆడవాళ్ళ కోసం కదా న్యాయం చేసాం ఒకప్పుడు. మరి ఇలాంటిలోనే మరి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ తల్లి వాళ్ళు ఎంత ఏజ్లో ఉంటారో థింక్ చేయాలి కదా. వాళ్ళ ఏజ్ లేదు. మా డాడీకి అయితే యాక్సిడెంట్ కాదు, ఆయనని కూడా జైల్లో పెట్టాలని చెప్పి ఎంతగానో మేము ఎంత పోరాటం చేసుకున్నాం. అక్కడ జైల్లో పెట్టాలి, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళ వయసు ఎక్కడ? పెళ్లి చేసిన పాపానికి మీరు చేసిన పాపానికి ఇంకొక ఫ్యామిలీ బలవ్వాలా? అలాంటప్పుడు కేసులు అంటున్నారు. నువ్వు ముందు కట్నం ఎందుకు ఇచ్చావు? నీ గిఫ్ట్ కింద ఇచ్చుకున్నానే చోటు చెప్తారు ఫస్ట్, తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, మేము గిఫ్ట్ కింద కాదు వరకట్నం ఇవ్వమంటే ఇచ్చామని. మా దగ్గర అదే జరిగింది. అడిగింది లేదు, చేసింది లేదు. నువ్వు ఇచ్చింది ఒక 2 అయితే నువ్వు అడగాల్సింది 10 అక్కడ. ఎవరికి ఇచ్చో ఎందుకు ఇచ్చో? ఈ పిల్లకి నీ గిఫ్ట్ కింద ఇచ్చో. నేను ఎవడేమన్నాడు ఇవ్వకూడదని ముందే పోలీస్ స్టేషన్ ఎందుకు ఫైల్ చేయట్లా? ఇగో వీళ్ళు పలానా సంబంధం వచ్చింది మాకు వరకట్నం వేధింపులు కదా, ముందే మమ్మల్ని కట్నం అడుగుతున్నారు, ఇవ్వకూడదుగా. నువ్వు ముందు మీరు ఇచ్చేస్తారు, ఇచ్చి పుచ్చుకుంటారు, అన్నీ అయిపోతే ఎండింగ్ లో మీకు బాధ వస్తే వాళ్ళకి బాధ వస్తే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన వాడిని జైల్లో పెట్టాలి, తీసుకున్న వాడిని ఇచ్చేవాడు ఉంటే తీసుకున్నవాడు తీసుకుంటాడు కదా. ఆఫీస్ నువ్వు ఇవ్వకుండా ఎందుకు తీసుకుంటారు? ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు.